హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. సోమవారం కోసం కొన్ని స్టాక్స్ అనేది మనం ఫిల్టర్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటున్న స్టాక్స్ వచ్చేసరికి స్టాక్స్ మూవింగ్ విత్ 2 times ఆర్ మోర్ వాల్యూమ్ అబోవ్ ద 20 days యావరేజ్. 20 days యావరేజ్ కంటే కూడా 2 times అనమాట వాల్యూమ్లో మనకి షార్ప్ రైజ్ అనేది కనిపించింది. అయితే ఇక్కడ మిడ్ క్యాప్ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రావడం జరిగింది. దీన్ని మనం ఏం చేద్దామంటే ఫీచర్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఫీచర్స్ సెలెక్ట్ చేసి స్కాన్ రన్ కొట్టాను. అయితే ఒక 4 కంపెనీస్ అనేది వచ్చినాయి. దాంట్లో జిఎన్ఎఫ్సి కనిపిస్తుంది స్ట్రాంగ్గా. జిఎన్ఎఫ్సి గుజరాత్ నర్మదా, వెరీ గుడ్. అండ్ ఒకసారి వాల్యూమ్స్ అనేది చూడండి, వెరీ గుడ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ముందు వీక్లీ టైం ఫ్రేమ్కి ఒకసారి చూద్దాం. ఓవరాల్గా అయితే మనకి మంచి టెక్నికల్గా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. చూడండి, ట్రెండ్ లైన్ కాదు, రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ చూడండి 797 రఫ్గా 800 దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇదంతా కూడా రౌండింగ్ బోటం లాగా అనిపిస్తుంది. రౌండింగ్ బోటం వచ్చింది, కప్ అండ్ హ్యాండిల్ లాగా. దాని తర్వాత ఇక్కడ డబుల్ బోటం, ఇప్పుడు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో బిగ్ పిక్చర్లో మనకు చూస్తే ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడైతే మంచి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కనిపెడుతుంది 800 దగ్గర. అండ్ వాల్యూమ్స్ అయితే స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ప్రస్తుతానికి మనకి ఈ యొక్క 730 అనేది చూడండి, ఇక్కడ రిజెక్షన్ అయితే జరిగింది. 730 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందని మనకి ఈజీగా 800 లెవెల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇది మనం వీక్లీ టైం ఫ్రేమ్లో గమనిస్తే. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మ్యాక్డీ కూడా పాజిటివ్ క్రాస్ ఓవర్ కనిపిస్తుంది. వాల్యూమ్స్ బాగున్నాయి. కొద్దిగా ఆర్ఎస్ఐ ఓవరాల్గా బుల్లిష్ టెరిటోరీలోనే ఉంది. బుల్లిష్ అని ఎందుకంటున్నా అంటే 50 పైన ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 54 దగ్గర ఉంది. 55 కన్నా క్రాస్ అయిందంటే ట్రాక్షన్ అనమాట. అంటే బుల్స్ వచ్చి దీంట్లో ఎక్కువగా పొజిషన్స్ అనేది బిల్డప్ చేసే స్కోప్ కనపడుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. దీన్ని మనం వాచ్ లిస్ట్లో పెడదాం. దాని తర్వాత ఈ టైర్స్కి సంబంధించిన ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. అంటే వాళ్ళ యొక్క రేట్లు పెంచుతున్నారు. ఆ న్యూస్ కూడా రావడం జరిగింది. అందుకని అపోలో టైర్ కూడా హెవీ వాల్యూమ్స్తో ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. సో ఒకసారి మంత్లీ చూద్దాం. మనకైతే చక్కని బ్రేక్అవుట్ ఇక్కడెక్కడ 233, అక్కడ నుంచి కూడా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. సో డెఫినెట్గా ఇది చూడండి మంచి బ్రేక్అవుట్ అనమాట. 520 దగ్గర, 18.85 దగ్గర. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి డబుల్ బాటం కూడా క్రియేట్ అయింది. ఇక్కడ క్లియర్గా ఈ యొక్క లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. 440 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇమీడియట్గా మనకి అప్ సైడ్ ఈ యొక్క లెవెల్ అనేది అయితే టచ్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఇది 558. సో మంచి బుల్లిష్లో ఉంది. వీక్లీలో చూస్తే డైలీలో కూడా మంచి వాల్యూమ్స్ రైజ్ అయ్యేటప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాయి. బ్రేక్అవుట్ అయింది డైలీలో. సో పాసిబిలిటీ ఉంది మనకి ఇమీడియట్గా 559 రఫ్గా 560ని టెస్ట్ చేయొచ్చు. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా ఫర్దర్గా కూడా వెళ్ళే స్కోప్ ఉంది. ఎందుకంటే అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. వీళ్ళు రేట్లు పెంచారనమాట కొద్దిగా. యాక్చువల్గా వీళ్ళ యొక్క మార్జిన్స్ అనేవి ఇన్పుట్స్, రా మెటీరియల్ ఇన్పుట్స్ కాస్ట్ అనేది పెరగటం వల్ల వీళ్ళ మార్జిన్స్ తగ్గిపోయినాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేట్లు అనేది పెంచుతున్నారు, టైర్ల రేట్లు రేపు July 2, 3 నుంచి. అందుకని ఇవి పాజిటివ్గా ఉన్నాయి. సో డెఫినెట్గా అక్కడ కొంత ఆ మార్జిన్ యొక్క ప్రెషరు కంపెన్సేట్ చేసే అవకాశం ఉంటుంది. టైర్ సెక్టార్లో ముఖ్యంగా అపోలో టైర్ హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్బి వస్తుందా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే ఇక్కడ మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇది 115 దగ్గర. అండ్ వీక్లీలో ఎలా ఉంది? డైలీలో ప్రస్తుతం మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే, ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాం చూడండి, 125 పైన క్లోజ్ అయిందంటే, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఓవరాల్గా పిఎస్యు బ్యాంక్స్, పిఎస్కు సంబంధించిన సెక్టార్స్ అయితే డిప్ బాయ్ చేసుకోవచ్చు మనం. సో స్లోగా మార్కెట్లో కొద్ది కన్సోలిడేషన్ తీసుకున్నా సరే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయనేది చూద్దాం. ప్రస్తుతానికైతే పంజాబ్ నేషనల్ బ్యాంకు కొద్దిగా మొమెంటం స్లోగా ఉంది. బట్ ఆర్ఎస్ఐ పాజిటివ్గా ఉంది, కానీ కొంచెం రిట్రేస్మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ స్టాక్ కొంచెం మనం వెయిట్ చేయాల్సి ఉంది. అట్లీస్ట్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఏమన్నా వెరీ గుడ్ ప్యాటర్న్ ఉంది ఇక్కడ. సో ఒకవేళ మనం లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ
125 దగ్గర మంచి కన్సోలిడేషన్ కనిపిస్తుంది. ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా మనకేంటంటే ఇమీడియట్గా 127 అలా వెళ్ళొచ్చు. దాని తర్వాత మేజర్గా మనకి ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 130, 129. ఇది కానీ బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, పాసిబిలిటీ ఉంది. అండ్ ఇండియా సిమెంట్స్ నిన్న దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రస్తుతానికైతే పాజిటివ్గా రెస్పాండ్ అయింది, డైలీ టైం ఫ్రేమ్ కానీ వీక్లీ కానీ. సో ఇక్కడ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో చూడండి, ఈ యొక్క పర్టికులర్ స్టాకు 298, నిన్నేమనుకున్నా అంటే 300 దాకా టార్గెట్ వెళ్ళొచ్చు అనుకున్నాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ దగ్గరకు రాగానే మార్కెట్లో ఏం జరిగిందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చెప్పామని మార్కెట్ ఎప్పుడు వెళ్ళదు, బట్ అది వెళుతున్న విధానాన్ని బట్టి మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. మన ఎక్స్పెక్టేషన్స్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్తో అలైన్ అయ్యి ఉంటాయి. కాబట్టి మనం ఏం ట్రెండ్ రివర్స్ ఆలోచించట్లేదు. మార్కెట్లో పాజిటివ్ న్యూస్ వచ్చింది, దీంట్లో అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఏంటంటే ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు షేర్ అనేది స్టేక్ బై చేశారు హ్యూజ్గా, అందుకని ఇది పాజిటివ్ అయ్యి ఒక కంపెనీకి, అందుకని అదే డైరెక్షన్లో మనం ఎక్స్పెక్టేషన్స్ అనేది చేసాం. సో ప్రాబిలిటీ ఏం జరగవచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ రన్ అయింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. మళ్ళీ మనకి ఈ యొక్క ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయిందంటే కానీ మళ్ళీ దీంట్లో లాంగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ 4 స్టాక్స్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇదేం లేదు, చార్టింగ్ అనమాట ఈ స్క్రీనర్ పేరు, మీరైనా చెక్ చేయొచ్చు. నేనైతే ఈ లింక్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఓకే, అక్కడ నుంచి మీరు ఒకసారి ఓపెన్ చేసుకోండి. మీకు కన్నా ఇక్కడ ఏదైనా డిఫరెంట్గా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 100 అని వచ్చింది అనుకోండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, ఇంకా మీరు కావాలంటే నిఫ్టీ 500 కూడా పెట్టుకోవచ్చు. నిఫ్టీ 500 అంటే కొంచెం ఎక్కువ స్టాక్స్ వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాక్స్లో మీకు ఏదన్నా ఇంట్రెస్ట్గా లేదు అంటే ఈ వచ్చే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 8 స్టాక్స్ వచ్చినాయి నిఫ్టీ 500లో నుంచి. సో వీటిల్లో మీరు ఏదన్నా మంచి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉన్నా, లేకపోతే మీ ఇండికేటర్ ఏదన్నా పాజిటివ్గా బ్రేక్అవుట్ అవుతున్నా సరే దీంట్లో ఏంటంటే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈ యొక్క లింక్ అయితే నేను షేర్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్స్ మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ బంధుమిత్రులు అందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది చేరవేస్తున్నాం. దీంట్లో ఎటువంటి గ్యాంబ్లింగ్ కానీ ఇంకోటి లేదు. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.